ఇడుపు కాగితం. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద యుద్ధం సాగుతుంది. మనందరికి ఇష్టమైన యాక్టర్ 'ప్రియదర్శి' గారి మూవీ అంటే ఇది. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయితే కొంతమంది తెలుగులో డబ్ అవుతుందా? ఆంధ్రాలో రిలీజ్ ఉందా? ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ వేయండి. ఇలా కామెంట్స్ చేశారు. ఇడుపు కాగితం అంటే ఏంటి? డివోర్స్ పేపర్. ఒకప్పుడు కోర్ట్స్‌కి వెళ్ళకుండా ఈవెన్ ఇప్పటికి కూడా కొన్ని విలేజెస్‌లో ఉంది. పెద్దల సమక్షంలో ఒక పేపర్ రాసుకొని, ఒప్పంద పత్రం రాసుకొని విడిపోతారు. దాన్ని ఇడుపు కాగితం అంటాం. ఆంధ్రాలో విడాకులు అంటారు. రైట్. ఇప్పుడు ఎవరైతే ట్వీట్స్ చేశారో మీరు అవి చూస్తే వాళ్ళు చాలా డెలిబరేట్‌గా, టార్గెటెడ్‌గా చేసినవి. ఎందుకంటే వాళ్ళ కింద రిప్లైస్ చూడండి వేరే వాళ్ళకి. ఇప్పుడు డిలీట్ చేసి ఉండొచ్చు మేబీ. బట్ డెలిబరేట్‌గా చేసినవే. దీని మీద అందరూ వాయిస్ ఔట్ చేస్తున్నారు. కరెక్ట్ కాదని. బట్ మోర్ దాన్ వాయిస్ ఔట్ ఏంటంటే వీళ్ళ మీద కేస్ బుక్ చేయాలి. ఎందుకంటే కల్చరల్ రెస్పెక్ట్ అనేది మ్యూచువల్‌గా ఉండాలి. ఇప్పుడు మనం ఇస్తేనే అవతల వాళ్ళు ఇస్తారు. నువ్వెంత అంటే పక్కనోడు కూడా నువ్వెంతనే అంటాడు. రైట్. సో ఈ హార్మోని అనేది దెబ్బతినకూడదు. పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అనేది వస్తది. సో వీళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం అనేది నా ఒపీనియన్. రైట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు తెలుగులో అన్నీ తెలియాలని లేదు. ఈవెన్ ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా తెలుగులో అన్నీ తెలియాలని ఏముంది? చాలా వర్డ్స్ ఉంటాయి మనకు తెలియనివి. బట్ ఎనీవే తెలుగు బాగా తెలుసు అనుకుంటే నాకు ఈ వర్డ్ మీనింగ్ చెప్పండి. సాలబంజిక అని నేను మధుబాబు గారి రైటర్ మధుబాబు గారి బుక్‌లో చదివాను. మీకు ఎవరికైనా మీనింగ్ తెలిస్తే చెప్పండి. ఫాలో మీ ఫర్ మోర్.